ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్లో వీరందరికీ కూడా కొత్త పెన్షన్ల మంజూరు, పంపిణీకి కూడా ముహూర్తం ఖరారు. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ 4,000 రూపాయలు అయితే పంపిణీ చేస్తుంది. ఇక సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దకే పెన్షన్ ఇస్తుంది. మనందరికీ తెలుసు, కొత్త పెన్షన్ల కోసం కూడా ఎప్పటి నుంచో పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు వేచి చూస్తున్నారు. కాగా తాజాగా ప్రభుత్వం ఇప్పుడు కొత్త పెన్షన్ల పైన కసరత్తు చేస్తోంది. దరఖాస్తులన్నింటినీ కూడా స్క్రూటినీ చేసిన అధికారులు క్షేత్రస్థాయిలో నివేదికలు సమర్పించారు. దీంతో ఇప్పుడు కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటన ఏంటని చూస్తే, త్వరలోనే ముందుగా అయితే కనుక వితంతు పెన్షన్లు మంజూరు చేస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పుకొస్తోంది. ముందుగా అయితే ఈ వితంతు పెన్షన్లు ఇస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో కొత్తగా వితంతు పెన్షన్ల కేటగిరీలో 2,20,000 మందికి అర్హులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రానున్న 2 నెలల్లో వీరందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. త్వరలోనే వీటి పంపిణీకి సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ కేటగిరీ కింద వితంతు మహిళలకు ప్రతి నెల కూడా 4,000 రూపాయల చొప్పున అందించాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెన్షన్ తీసుకునేవారు చూసినట్లయితే 62.5 లక్షల మంది దగ్గరగా పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు. ఇందుకోసం ఇప్పటివరకు ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా 33,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తుందంటూ వివరించారు. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి చూస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 5 లక్షల మంది పెన్షన్లు తీసుకునేవారు మరణించారని, పెన్షన్ తీసుకునే కనుక భర్త చనిపోతే భార్యకు వెంటనే స్పౌస్ కేటగిరీ కింద అదే నెలలో పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు. అంటే ఎవరైనా ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్న భర్త కనుక చనిపోయినట్లయితే స్పౌస్ పెన్షన్ అని చెప్పి ఇమీడియట్ గా వచ్చే నెలలో వారికి పెన్షన్ అయితే ఇస్తున్నారు భార్యకి. అలా కాకుండా నేరుగా కొత్తగా అప్లై చేసుకున్న వితంతు పెన్షన్లు ఎవరైతే ఉంటారో వారికి ఇప్పుడు రానున్న రోజుల్లో ఇవ్వనున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్పౌస్ కేటగిరీ కింద ఇంచుమించు 2.5 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు అందించినట్లు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం పెన్షన్లను తొలగించిందని వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం 9.5 లక్షలకు పైగా పెన్షన్లు తొలగించిందని, తమ ప్రభుత్వం 7,856 పెన్షన్లను అనర్హుల కేటగిరీ నుంచి తొలగించిందంటూ చెప్పారు. దివ్యాంగులు మిగిలిన పెన్షన్లో ఏ ఒక్కరి పేరు కూడా తొలగించలేదన్నారు. ఇక అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పెన్షన్లు మంజూరు చేస్తున్నామంటూ మంత్రి వెల్లడించారు. సో వీటితో పాటు చాలా మంది వృద్ధాప్య పెన్షన్ల కోసం, అలాగే దివ్యాంగ పెన్షన్ ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే 50 ఏళ్లు దాటిన వరకు కూడా పెన్షన్ ఇస్తామని గతంలో అనౌన్స్ చేశారు. వాటికి సంబంధించి కూడా అప్డేట్ అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ముందుగా స్పౌజ్ పెన్షన్లు, ఈ వితంతు పెన్షన్ ఇప్పుడు ఇస్తున్న స్పౌజ్ పెన్షన్లు కాకుండా ఎవరైతే భర్త చనిపోయిన వారి పెన్షన్లకు అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఇప్పుడు రానున్న వచ్చే నెల నుంచి అయితే కనుక 2.5 లక్షల మందికి పైకి పెన్షన్లు అయితే ఇవ్వనున్నారు.